కాశీ మస్ట్ విజిటర్ టెంపుల్స్లో కాలభైరవ దర్శనం తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా వెళ్లాల్సింది దండపాణి దగ్గరికి. ఇది భైరవ టెంపుల్ పక్క స్ట్రీట్లోనే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. దండపాణి భైరవుడికి ఈయన కూడా సోదరుడిగా చెప్పబడతారు. మనం కాశీ పట్టణంలో తిరగడం ద్వారా కావచ్చు, తెలిసి తెలియక చేసేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఈ దండపాణి దర్శనం ద్వారా, ఆయన ద్వారా ఇచ్చేటువంటి ఒక దండన ద్వారా ఆ దోష నివృత్తి జరుగుతుంది అని చెప్పి దండపాణి దర్శనం కోసం ఖచ్చితంగా రావాలని చెప్తారు. అలాగే ఆ జన్మాంతంలో మనకి తెలిసి తెలియకుండా మనం ఎన్నో పాప కర్మలు చేసి ఉంటాం. వాటన్నింటినీ కూడా పెద్ద మనసు చేసుకొని తన ఒక్క దండన ద్వారా వీటన్నింటినీ స్వామివారు తొలగిస్తారు అనేటువంటి నమ్మకంతో కాశీ వస్తే ఖచ్చితంగా దండపాణి దగ్గరకు వచ్చి ఒక దండాన్ని వేయించుకోవాలి అనేది కాశీ ఖండం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం అనమాట. ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి సేవలంటూ ఏమీ ఉండవండి, కానీ దీని పక్కనే ఒక బావి ఉంటుంది. ఆ బావి నీటిని మనకు తీర్థంగా ఇస్తారు. తప్పకుండా ఆ తీర్థాన్ని స్వీకరించండి. మన ఒంట్లో ఉండేటువంటి సకల రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి అని చెప్పి నమ్మకం. అలాగే ఇక్కడ లోపల మనకి పంచ పాండవ లింగం ఉంటుందన్నమాట. అంటే పాండవులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పంచ లింగాల్ని ప్రతిష్ఠించడం జరిగింది అని కూడా ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది అనమాట. కాబట్టి ఈసారి కాశీ వస్తే భైరవ్ టెంపుల్ దర్శనం అయిన వెంటనే దండపాణి దగ్గరకు వెళ్ళటం మాత్రం మర్చిపోతండి.